పేద ప్రజల అభ్యున్నతి కోసమే ప్రతి పేద బిడ్డకు సన్న బియ్యం రేషన్ షాపుల ద్వారా అందించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబడ్లకు 500 బోనస్ ప్రకటిస్తే బీఆర్ఎస్ నాయకులు దాన్ని రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు సిద్దిపేట జిల్లా దుబాక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని విమర్శించారు. గత సంవత్సరం వడగండ్ల వర్షంతో పూర్తిగా పంట నష్టపోతే ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తామన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా రైతులను పట్టించుకున్నటువంటి పాపాన పోనటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈరోజు రైతులపైన మొసలి కన్నీరు గారుస్తూ ఉంది. నువ్వు మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి 4 దఫాల రైతు రుణమాఫీ చేస్తే నువ్వు చేసినటువంటి రుణమాఫీ అంతా కూడా రైతుల ఆ బ్యాంకర్ల మిత్తికే సరిపోయింది. రెండోసారి కూడా మళ్ళీ రుణమాఫీ 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తే అది కూడా బ్యాంకర్ల మిత్తికే సరిపోయింది తప్ప నువ్వు చేసినటువంటి రుణమాఫీ వల్ల రైతులు ఎవరు కూడా లబ్ధి పొందినటువంటి పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అంతా 4 మాసాలు అవుతున్నప్పటికి కూడా ఇచ్చినటువంటి హామీలన్నిటి కూడా అమలు చేస్తూ ఉంది. ఈరోజు వడ్ల కొనుగోలు విషయంలో కొనుగోలు చేస్తున్నటువంటి సందర్భంలో అక్కడ తుట్టి లేకుండా ఇంకా వేరే అవినీతి జరగకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని రైతుకు వడ్లు కొనుగోలు పెంచింది. దాంతోపాటు గతంలో వడ్లు కొన్న దానికంటే దాదాపు 40 టన్నుల వడ్లను ఈసారి రైతుల దగ్గర నుంచి ఎక్కువ సేకరించినటువంటి పరిస్థితి.